ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం జూలై 19, 2026 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. పరాక్రము గల శూరుని వలె యెహోవా నాకు తోడైయున్నాడు. ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనము. ప్రియమైన దేవుని సంగమా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు సెలవిస్తున్న వాగ్దానము, పరాక్రమము గల శూరుని వలె యెహోవా నాకు తోడైయున్నాడు. ప్రియమైన దేవుని సంగమ, ఆయన పరాక్రమ గల శూరుని వలె మనకు తోడుగా ఉంటానని వాగ్దానం చేస్తున్నారు. ఆయన తోడుగా ఉన్నప్పుడు మనల్ని ఎవరు కించపరచలేరు, మనల్ని ఎవరు అవమానించలేరు, మనకి ఎదురుగా ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. ప్రియమైన దేవుని సంగమ, దావీదు ఏ విధంగా అయితే గొలియాతును చంపాడో, చిన్న బిడ్డైన దావీదు పట్ల దేవుడు చూపించిన కృప, అపారమైన ప్రేమ, ఆయనకు తోడుగా ఉన్న విధానము బట్టి మనము దేవుని ప్రేమ అర్థం చేసుకోవాలి. ప్రియమైన దేవుని సంఘం, ఎందుకంటే ఆయన ఎప్పుడూ కూడా మనకు తోడుగా ఉండడానికే ప్రయాసపడుతుంటాడు. ఎందుకంటే అతనికి మనమంటే ఎంతో ఇష్టము. ప్రియమైన నా దేవుని బిడ్డలారా, నా ప్రజలారా, ఆయన అనేక మార్లు మనల్ని పిలిచి ఉన్నారు. ఇజ్రాయేలు దేవుడు ఈరోజు మనకు కూడా దేవుడై ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని సంగమా, ఇజ్రాయేలీయులను చెరలో నుంచి ఎలా అయితే విడిపించి ఉన్నాడో, అలాగే దావీదును గొలియాతు మీద విజయం ఇచ్చిన దేవుడు మనకు కూడా మన జీవితంలో విజయాన్ని ఆయన ఇస్తారు. మన జీవితంలో ఆయన తోడుగా ఉండి నడిపిస్తారు. ఆయన పరాక్రమము గల శూరుని వలె ఉండి మన జీవితాన్ని వర్ధిల్ల చేస్తారు. కనుక ప్రియమైన దేవుని సంగమా, మనం చేస్తున్న ప్రతి ఒక్క పనిలో దేవునికి మొదటి స్థానం ఇస్తూ మనము ప్రార్థన చేస్తూ ప్రారంభిస్తే ప్రతి ఒక్కటి కూడా ఆయన తోడుగా ఉండి నడిపిస్తారు. కనుక ఈ వాగ్దానము మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుకుంటున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.